నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలుల బీభత్సం. పంట కళ్ల ముందే ఎండిపోతూ ఉంటాయి. ఆ పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువకుడి బలి. ప్రశాంతంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలో తొలి రోజు 99.87% మంది విద్యార్థులు హాజరు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అదనంగా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 దాటితే బయటకు వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో మార్చి 22 నుంచి 3 రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఉరుములు, బలమైన ఎదురుగాలులు, వడగళ్ల తుఫానులు సంభవించే అవకాశం ఉంది. మార్చి 22న సెంట్రల్ నార్త్ తెలంగాణతో ప్రారంభమై మార్చి 23, 24న దక్షిణ తూర్పు తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలో తీవ్రమైన తుఫాన్లు సంభవించే అవకాశం ఉంది. మార్చి 22, 23 తేదీలో తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన తుఫానుకు అవకాశం ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే ఎండిపోతూ ఉంటే ఆ పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు ఓ రైతు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన నాగమల్ల ఇందూరు అనే రైతుకు ఎకరం పొలం ఉంది. ఎగువన ముసలమ్మ కుంట ఉండటంతో ప్రతి ఏటా అందులోని నీటిని అందిస్తూ పంటను సాగు చేసేవాడు. ఈ యాసంగిలో 20 గుంటలో వరి సాగు చేశాడు. అయితే కొద్ది రోజుల కిందట వరకు ఈ కుంట నుండి తూము ద్వారా తన పొలానికి నీరు పారేది. అయితే మండుతున్న ఎండలకు ఆ కుంటలోనే నీరు తగ్గిపోవడంతో తూము నుండి నీరు రాకపోవడంతో చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతూ ఉంటే చూడలేక పూర్వకాలంలో మాదిరిగా ఏతంను తయారు చేసి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలకు ఏతం ద్వారా తన పొలానికి నీరందించి తన పంటను ఎండిపోకుండా కాపాడుకుంటున్నాడు రైతు ఇందూరు. మరో 20 రోజుల పాటు తన పొలానికి ఏతం ద్వారా నీరందిస్తే పంట చేతికొస్తుందన్న భరోసాతో భగీరథ ప్రయత్నం చేస్తూ తన పంటకు నీరు అందించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అయితే పూర్వకాలంలో మాదిరిలాగా ఈతను చేస్తున్న ఏతం వ్యవసాయాన్ని దారి వెంట వెళ్లే వాళ్లు అందరూ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటిదాకా ఎట్లా ఉండే నీ పొలం పారిందా? మొన్నటిదాకా వారింది. మొన్నటిదాకా వారింది. ఇప్పుడు ఈ 20 గుంటలు వారతలేదు. కుంట మోటార్ పెడదామంటే మోటార్ పెట్టనియరు. ఏదో కష్టపడి ఆతం పెట్టుకొని పంట పండించుకుంటాను. రోజు ఎన్ని గంటలు అట్లా చేస్తున్నావు? రోజు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 4 గంటలు. ఎట్లా ఉంది ఇప్పుడు నీ పొలం? ఎట్లా ఉంది ఇప్పుడు? నీళ్లు ఎప్పటికీ నీళ్లు పోసుకుంటాను కాబట్టి పొలం కొద్దిగా
మంచిగా ఉన్నది. అట్లా ఈనిందా ఇప్పుడు ఏ దశలో ఉంది? ఇప్పుడు ఈంతాంది, ఇప్పుడే ఈంతాంది. అంటే ఈ ఏతం పెట్టి పోయకపోతే పొలం ఏతం పెట్టి పోయకపోతే పొలం ఈ వరకు గొర్రె మేసు ఎండిపోతుండే. అంటే ఇప్పుడు కాపాడుకోగలుగుతావా దీంతో? దీంతో కష్టపడి కాపాడుకోవాలి. నీళ్ళు వస్తే పడుతుంది, అదే లేకపోతే కుంట నీళ్ళు పడితే ఇంత కూడా ఎండుతుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు ఇందూరు. ఇందూరు. రైతు ఆయన వరిని కోసానికి ఒక 2-3 గంటలు అట్లా నీటు తోడుకుంటూ ఆయన కష్టజీవి ఆ పంటను కాపాడడానికి చేతికి వచ్చే విధంగా ఉన్నది. అది ఈ విధంగా చేసుకుంటున్నాడు ఆయనను. మనం పాపం ఆయన ఒక 60-70 ఏళ్ళు ఉంటాడు. ఆయన రోజు పొద్దుగా ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఆయన పంటను కాపాడుకుంటూ ఆ పంట చేతికి వచ్చే టైం కూడా పోకుండా కాపాడుకుంటున్నాడు. అదే ఆయన పాపం బాగా కష్టపడతాడు. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? మునుపు ఎప్పుడు వాడేది దీన్ని ఇట్లాంటివన్నీ? అప్పుడు వాడేరు, కానీ ఇప్పుడు ఆయన ఆ వెనుకటి మనిషి కాబట్టి ఆయనకు ఆలోచన వచ్చింది. యూట్యూబ్లో దేంట్లో చూసి నా పొలం కూడా ఇట్లా కాపాడుకుంటూ నేను చేసుకుంటూ అని చేసి 2 కట్టెలు కొట్టి అలా మన్మడును ఆయన కొట్టుకొని చేసి దాన్ని పానం రక్షించుకుంటాడు, వరిని పోకుండా కాపాడుకుంటుండు. ఏతం అంటారు దీన్ని? ఏమంటారు? ఏతమా ఏమంటారు దీన్ని? ఇది ఏతం. అప్పుడు వెనకట్ల ఇట్లెత్తోడే, కానీ ఎడకర అది గూడేసుకునేది. ఏది మన ఇద్దరు కలిసి గూడేసేది. నాకు ఇద్దరు లేరు కాబట్టి నేను ఒక్కడిని ఇట్లా బకెట్ తోటి తోడి ఒక కట్ట సహకారంతో నేను తోడుకొని రోజు 2 గంటలు సాయంత్రం పొట్టు చేసుకుంటున్నాను. దాని వరిని కాపాడుకోసానికి దీన్ని మంచి దిశలో నాకు అయిపోతుంది అని ఇంకో 10 రోజులు కష్టపడితే నాకు కొంచెం చేతికి పంట వస్తుందని అది కాపాడుకుంటున్నాను. మీ పేరేంటన్నా? సాగర్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండే కాలనీకి చెందిన యువకుడు శుక్రవారం బలయ్యాడు. మంతని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయితేజ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకుని గోదావరిఖనిలోని మార్కండే కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి 2 పిల్లలు కాగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి 10 లక్షల రూపాయలకు పైగా అప్పుల పాలయ్యాడు. దీంతో మార్చి 18వ తేదీన గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంతనికి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం పండుగ లాంటి వార్త చెప్పింది. ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉగాది రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా మఠంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. మఠంపల్లి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీని చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీని మఠంపల్లిలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం స్థల ఎంపికకు చర్యలు తీసుకున్నామని అనే వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ డి వేణు తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ డి వేణు రామగిరి మండలంలోని వాణి హైస్కూల్ 10వ తరగతి పరీక్షా సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 7,388 మంది విద్యార్థులు హాజరు కానుండగా 41 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. మొదటి రోజు నుంచి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని అన్నారు. జిల్లాలో మొదటి రోజు తెలుగు పేపర్ పరీక్ష జరిగిందని 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 సెంటర్లను అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల విభాగం 3 సెంటర్లను జిల్లా విద్యాశాఖ అధికారి 6 పరీక్షా కేంద్రాలను సందర్శించారని తెలిపారు. మొదటి రోజు పరీక్షకు 7,388 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 7,379 మంది విద్యార్థులు హాజరయ్యారని మొత్తంగా 99.87% హాజరు శాతం ఉందని అన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం రైల్వే స్టేషన్ సందర్శనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కి కుందనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలని వినతి పత్రం అందజేసిన డిఆర్యూసీసీ సభ్యులు అనుమాస శ్రీనివాస్ జైన్స్ ఏప్రిల్ మొదటి వారంలో రామగుండం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా పలు సమస్యలపై జీఎంకి వినతి పత్రం అందజేసిన అనుమాస శ్రీనివాస్ జైన్స్ జీఎం మాట్లాడుతూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, రామగుండం నియోజకవర్గ సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. సంగ్రహణ కార్మికుల సమస్యలు, మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు, రామగుండం పారిశ్రామిక అభివృద్ధి, పట్టణ ప్రగతి, రోడ్లు, డ్రైనేజీ, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య సేవల విస్తరణ వంటి ముఖ్య అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అసెంబ్లీలో చర్చలు జరపడం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఖానీ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెండం ఉదయ్ రాజు మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా తెలంగాణ రాష్ట్రంలో గాని మన రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోదావరి నది నీరు లేక ఎండిపోయిందని, కేసీఆర్ ఉన్నప్పుడు నిండుగా నిలవ ఉన్న నీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎడార్లా మారిపోయిందంటూ రామగుండంకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు గోదావరి గోస అనే పేరుతో చేస్తున్నటువంటి యాత్ర చూస్తూ ఉంటే 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టు ఉందని మెండం ఉదయ్ రాజు ఆరోపించారు. అసలు ఈరోజు గోదావరి నది నీరు నిలవలేక నీటి ప్రవాహానికి లేకపోవడానికి గల కారణం నాటి బీఆర్ఎస్ అసమర్థ పాలనలో నాణ్యత లోపంతో నిర్మించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడమే కారణమని ధ్వజమెత్తారు. ఎత్తిపోతల ప్రస్తావన ప్రారంభానికి ముందు కాళేశ్వరం అంటే ఎన్నో బ్యారేజ్లు, ఎన్నో పంప్ హౌస్లు, ఎన్నో కాల్వలు, ఎన్నో సొరంగాలు అని కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింక్ల కలయి కానీ అందులో లింక్ 1 మన తరఫున ఉన్న గోదావరి నదిలోని నీటి లభ్యత గురించి వివరిస్తుందని చెప్పారు. ముందుగా నేటి మా యొక్క మనవిని ఆలకించి నేటి పత్రికా విలేకరుల సమావేశం వీక్షిస్తున్నటువంటి అన్నలకు, అలాగే ఈ యొక్క సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ, మా తోటి ఎన్ఎస్యుఐ నాయకులకి, యూత్ కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత కొద్ది వారాల నుండి మన గోదావరికని ప్రాంతంలో ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఒక యాత్ర గురించి, ఆ యాత్రకు గల కారణం ఏంది అని అంటే వాళ్ళు చెప్పే విషయమే గోదావరి నది అంతా కూడా ఎండిపోతుంది, మొత్తం ఎడారిలా మారిపోయింది అని చెప్పని గోదావరి గోస అనే ఒక పేరుతోటి వాళ్ళు మళ్ళొకసారి ప్రజల ముందుకు నాటకం కోసం ఈ యొక్క యాత్ర చేపడుతున్నారు. అంటే ఈ యాత్ర చూస్తే మాకు ఒకటే ఏం గుర్తుకొచ్చిందంటే 100 ఎలుకలను తిన్న పిల్లి అట కాశీ యాత్రకు బయలుదేరిందట. అంటే చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పనేసి. అట్లనే వీళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ గోదావరి గోస అనే ఒక యాత్ర పేరుతోటి వీళ్ళు ఇవాళ యాత్ర చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకు మేము ఈ మాట అనాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన యొక్క ఉత్తర తెలంగాణ వైపు ఉన్నటువంటి ప్రాణహిత నది ప్రవాహం ఏదైతే ఉందో ఇటు నుంచి వచ్చేది గ్రావిటీ ఫ్లోకి అనుకూలంగా కట్టాల్సినటువంటి తుమ్మిడిహెట్టి ప్రాంతంలో కట్టాల్సినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం ఆ యొక్క ప్రాజెక్ట్ రీటెండరింగ్ అనే పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక పేరుతోటి ఇటు గోదావరి నది, ఇటు ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల నది కలిసిన తర్వాత కొద్ది దూరానికి ప్రాంతకి అంటే దిగువ ప్రాంతంలో ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది నిర్మించి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాళ్ళు చేసారు. అయితే మేము ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం ప్రస్తావన తీయడానికి గల కారణం ఏంటంటే, కేవలం మేము చెప్పే విషయం ఒకటే, మేము ఏ నాయకులని వ్యక్తిగత విమర్శలకు లేదంటే వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికో మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం ప్రజలు, ఈ యొక్క మేధావి వర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం వల్లనే ఇవాళ గోదావరి నది ప్రాంతాన నీరు లేకపోవడం అనే వాస్తవాన్ని గమనించాలని చెప్పనేసి మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క మేడిగడ్డ విషయానికి వస్తే మొత్తం 7 లింకులతోటి 56 ప్రాజెక్ట్ వర్క్లతోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పడితే అందులో మొదటి లింకు అంటే ఈ మన ఇప్పుడు గోదావరి ప్రాంతం ఏదైతే ఎండిపోయి ఉందో అది ఉత్తర తెలంగాణ వైపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కట్టినటువంటి ఈ యొక్క మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్కి గుండెకాయ అయినటువంటి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7 ప్రాంతంలో 21 అక్టోబర్ 2023 తేదీ రోజున నాణ్యత లోపాల వల్ల కుంగిపోవడం జరిగింది. ఈ నాణ్యత లోపాల వల్ల కుంగిపోవడంతో అంటే ఈ 21 అక్టోబర్ 2023 అప్పుడు ఉన్నటువంటి హయాం ప్రభుత్వం ఎవరిది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులదే. వాళ్ళు కమిషన్ల కోసం కకృతి పడి వాళ్ళు నాణ్యత లోపంతో నిర్మించినటువంటి మేడిగడ్డ కుంగిపోవడం జరిగింది. ఆ కుంగిపోవడం వల్లనే ఈ యొక్క ప్రాజెక్టు ఈ లింక్ 1కి సంబంధించి ఏదైతుందో ఇది లేఅవుట్ మ్యాప్, ఈ యొక్క ఏరియల్ లేఅవుట్ మ్యాప్లో కాళేశ్వరం ప్రాజెక్టు వారు ఇచ్చిన దాంట్లో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత, అసలు మేడిగడ్డనే మేము ఎందుకు సెంటర్ చేస్తున్నామంటే మేడిగడ్డ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ప్రాణహిత గోదావరి నది 2 కలయికలతోటి కలిసినటువంటి ఈ యొక్క నీటి ప్రవాహాన్ని ఉబికి పట్టి వాటిని మళ్ళీ ఇటు
అన్నారం బ్యారేజ్కి ఎత్తిపోసి అన్నారం బ్యారేజ్ నుంచి సుందిల్లాకి, సుందిల్లా నుంచి శ్రీపదరావు వెల్లంపల్లి ప్రాజెక్టుకి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని, ఈ యొక్క ప్రాణహిత నది ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని ఉత్తర తెలంగాణ ప్రజలకు అందించడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందనే చెప్పని రాజకీయ విమర్శలు మేము ఎప్పుడు కూడా చేయలేదు. అధికారికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా నాణ్యత లోపాల వల్లనే, కేవలం నాణ్యత లోపాల వల్లనే ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కుంగింది. కాబట్టి ఇకపై ఈ యొక్క బ్యారేజ్ వద్ద నీళ్లు ఎట్టి పరిస్థితిలో నిల్వ చేయరాదు. చేసిన ఎడల ఆ బ్లాక్ 7 ప్రభావిత ప్రాంతం ఏమైతే ఉందో అది పక్క బ్లాక్ల వైపు పడి ఆ మేడిగడ్డ బ్యారేజే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా అథారిటీ వాళ్ళు అధికారికంగా వెల్లడించారు. వాళ్ళు అందులో సంజయ్ కుమార్ సైబల్ సార్ గారు అధికారికంగా 1 నవంబర్ 2023 వరకు ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ కట్ గా చెప్పింది. ఇది మేము ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. ఏమని చెప్పారంటే ఫిల్లింగ్ ద రిజర్వాయర్ ఇన్ ద ప్రజెంట్ కండిషన్ వుడ్ వర్సన్ ద బ్యారేజ్ హెల్త్ అండ్ షుడ్ నాట్ బి రిస్టోర్డ్ టు అని చెప్పింది. అంటే నీళ్లు నిల్వ చేసిన ఎడల ప్రాజెక్ట్ కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఇంత క్లియర్ గా ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీళ్లు నిల్వ చేయరాదు, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీళ్లు నిల్వ చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన తర్వాత నిల్వ చేస్తే ఏమవుతుంది, ఆ యొక్క బ్యారేజ్ అనేది కొట్టుకుపోతుంది. ఈ బ్యారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ గేట్లు ఎత్తడం వల్ల ఇప్పుడు మేడిగడ్డ నుండి అన్నారంకి, అన్నారం నుంచి సుందిలకి, సుందిల నుంచి ఇటు ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి నీళ్లు అనేది రివర్స్ పంపింగ్ కావట్లేదు. దాని వల్లనే ఉత్తర తెలంగాణ ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా మన గోదావరి బ్రిడ్జ్ మీద నిల్చొని చూస్తే మొత్తం నీరు అనేది ఎండిపోయి ఉన్నది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు గోదావరి కోస పేరు మీద యాత్ర చేసుకుంటా ఒక్క మేడిగడ్డ ప్రాంతం ఒక్కటే కుంగిపోయిన అంత మాత్రాన అంత పెద్దటువంటి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎట్లా అని చెప్తారు అని చెప్పని గౌరవ్ చంద్ర గారు అంటున్నారు. కాబట్టి వారికి మేము ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాం. ఈ యొక్క కాగ్ అనే ఒక దర్యాప్తు సంస్థ అంటే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 148ని అనుసంధానంగా చేసుకొని ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి అదొక ఆడిట్ సంస్థ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో చూస్తే మొత్తం కూడా కాళేశ్వరానికి సంబంధించి ఇది ఒక ఆర్థిక దోపిడే, దీనివల్ల రాష్ట్రానికి తీరని నష్టం అనేసి క్లియర్ కట్ గా చెప్పింది. అందులో వాళ్ళు కాగ్ ఇచ్చినటువంటి నివేదికలలో భాగంగా బుల్లెట్ పాయింట్స్ ని మేము హైలైట్ చేయడం జరిగింది. అందులో ఫస్టే వాళ్ళు ఏం చెప్తారనంటే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని పూర్తిగా నివేదిక అందించక ముందే వాళ్ళు ప్రాజెక్టు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సుమారు 86,000 కోట్లకు పూర్తి చేస్తామని నివేదిక ఇచ్చారు. కానీ కాగ్ లెక్కల ప్రకారంగా చూస్తే అది 1,47,000 కోట్లకు సుమారు పైచిలుపుగా ఆ యొక్క నివేదిక వస్తుంది. అలాగే రెండోది పర్మిషన్స్ ఎవ్వి కూడా వీటికి సంబంధించి గ్రాంటెడ్ పర్మిషన్స్ లేవు. ఒక్కసారి ఏకచిత్తంతో ప్రభుత్వ అనుమతులతో తీసుకున్న ఎటువంటి పర్మిషన్స్ లేవు. సుమారు 70 సార్లు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నామమాత్రమైనటువంటి పర్మిషన్లు తీసుకొని దాదాపు 1,10,248 కోట్లను వీళ్ళు వెచ్చించారు అనేసి చెప్పని కాగ్ అధికారికంగా నివేదిక ఇచ్చింది. అలాగే ఆ తర్వాత కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే ఈ యొక్క కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఈ పూర్తిగా ఒకటే వాళ్ళు సింపుల్ ఏం చెప్పారంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం రూపాయి వెచ్చిస్తే ఇచ్చింది. అలాగే ఆ తర్వాత కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే ఈ యొక్క కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఈ పూర్తిగా ఒకటే వాళ్ళు సింపుల్ ఏం చెప్పారంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వం రూపాయి వెచ్చిస్తే అందులో ప్రభుత్వానికి వచ్చే లాభం కేవలం 52 పైసలు మాత్రమే అని చెప్పింది. అంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితిలో ఈ యొక్క కాళేశ్వరం ఉందనేసి చెప్పని కాగిచ్చినటువంటి నివేదిక. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే ఇతర ఎవరో ఆరోపించింది కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గౌరవ్ చంద్ర గారు చూడాలి. ఎందుకనంటే మాటకు ముందు మాటకు వెనుక అన్నగారు ఏం చెప్తున్నారు అంటే ప్రతిసారి కాళేశ్వరం ఒక అద్భుతం, ప్రపంచంలో 7 వింతలు ఎట్లనో ఇది 8వ వింత అనే రీతిగా చెప్తుంటే మరి ఇక్కడ నిజాలను ఇంత నిక్కుపరిచే విధంగా కాగిచ్చినటువంటి నివేదిక కూడా ఒకసారి మీరు చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అట్లనే ఈ యొక్క ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ కన్జంప్షన్ ఎంత అన్నారంటే 8,459.10 మెగావాట్లు. అంటే 2021 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతైతే ఉత్పత్తి అయిందో కరెంటు అందులో 46% దాదాపు. అంటే ఒకటేసారి ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం గిట్లా రన్ చేయాల్సిన పరిస్థితి వస్తే అందులో సుమారు ఒక రాష్ట్రానికి సరిపడేటువంటి కరెంటులో 46% కరెంట్ అనేది దీంట్లో అవసరం పడుతుంది అనేసి చెప్పని కాగ్ నివేదిక అందించింది. అట్లనే
18,26,26,000 ఎకరాలకు మేము కాళేశ్వరం ద్వారా నీటిని సాగు చేస్తాము, అందిస్తాము అనేసి చెప్పని మరి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే, కానీ కాగిచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఎప్పటి వరకేనంటే మార్చి 2022 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాళ్ళు పంట భూములకు అందించినటువంటి నీరు కేవలం 40,888 ఎకరాలకు మాత్రమే. వాళ్ళు చెప్పిందేమో 18 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తున్నామని చెప్పారు, కానీ కాగ్ నివేదిక ద్వారా మాత్రం వాళ్ళు అందించింది మార్చి 2022 వరకు కేవలం 40,888 ఎకరాలకు మాత్రమే. అలాగే ఈ యొక్క టీఎంసీల విషయంకి వస్తే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ల వాళ్ళు ఫస్ట్ సిడబ్ల్యూసికి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా కేవలం మేము ఒక రోజుకి 2 టీఎంసీల నీళ్లు మాత్రమే రివర్స్ పంపింగ్ చేస్తామని చెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి మళ్ళా వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం వీళ్ళ సొంత తెలివితేటల్ని వాడి రోజుకి మళ్ళీ 3 టీఎంసీల నీళ్లను వీళ్ళు ఎటువంటి అధికారికమైనటువంటి పర్మిషన్స్ లేకుండా ఉత్పత్తి రివర్స్ పంపింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం 28,151 కోట్లు. ఆ తర్వాత చివరిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు అంటే గత 2 సంవత్సరాల క్రితం వరకు మార్చి 2022 వరకు మొత్తం 56 ప్రాజెక్టు వర్కులు ఈ యొక్క కాళేశ్వరంలో ఉంటే వాళ్ళు కేవలం 12 మాత్రమే కంప్లీట్ చేసి 12 వర్కులను మాత్రమే ఈ యొక్క గత ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది. ఇంకా 40 వర్కులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా 4 వర్కులు అయితే కనీసం ప్రారంభం కూడా చేయలేదు అని చెప్పారు. అంటే అల్టిమేట్ గా కాగ్ ఏం చెప్పింది అని అంటే అటు ఆర్థిక పరంగా చూసినప్పటికీ అటు వ్యవసాయ పరంగా చూసినప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా 100% నష్టమే అని వెల్లడించింది. అంటే మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన విషయమే కానీ లేదంటే ఎంటైర్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇటు కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా చూస్తే ఈ యొక్క కాళేశ్వరం వల్ల ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి అనే ఒక విషయాన్ని వాళ్ళు క్లియర్ గా వెల్లడించారు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు లెక్కలు చూపడం. అందులో భాగంగా వాళ్ళు సిడబ్ల్యూసికి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కి వాళ్ళు నివేదిక అందిస్తారు. జనరల్ ఏ ప్రాజెక్ట్ వల్లైనా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఎంత ఖర్చు అవుతుందని నివేదిక అందించేటప్పుడు వాళ్ళకు ఒక పర్ యూనిట్ కి కాలేటువంటి కాస్ట్ ఎంత చెప్పారంటే ఒక యూనిట్ కి 3 రూపాయలు అనేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిబిడబ్ల్యూసికి వెల్లడించారు. కానీ నిజ నిర్ధారణలన్నీ విశ్లేషించిన తర్వాత కాగిసినటువంటి నివేదిక ఏంటంటే ఒక యూనిట్ కి పడ్డ ఖర్చు ₹6.42 అంటే ఎప్పుడు ఇంత ఆర్థిక దోపిడీ చేసినటువంటి చరిత్ర గతంలో ఏ ప్రభుత్వానికి లేదు. భారతదేశంలోనే సింపుల్ గా కాగిచ్చినటువంటి రిపోర్ట్ గురించి చెప్పాలంటే భారతదేశపు చరిత్రలోనే ఏ ప్రాజెక్టు మీద కూడా వాళ్ళు ఇప్పటి వరకు తీసినటువంటి ఆడిటింగ్ లా 220 పేజీలతో కూడినటువంటి ఆడిటింగ్ వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు తీయలేదు. అంటే సింగిల్ ప్రాజెక్టు మీద 2, 3, 4 ప్రాజెక్టుల మీద మేబీ అయి ఉండవచ్చు, కానీ ఒక సింగిల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికనే ప్రైమరీ రిపోర్టే 220 పేజీలతో కూడింది. అంటే వాళ్ళు అల్టిమేట్ గా ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కాళేశ్వరానికి అయ్యే ఖర్చు 25,000 కోట్లు. దాన్ని నెల చొప్పున చూస్తే 2,100 కోట్లు. అందులో అప్పులు మరియు మిత్తికి సంబంధించి 13,000 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఆ తర్వాత కేవలం కరెంటు బిల్లు అంటే సంవత్సరానికి 12,000 కోట్ల కరెంటు బిల్లు వెచ్చిస్తాను. ఆ తర్వాత మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కి 270 కోట్లు. అంటే తలకు మించినటువంటి ఆర్థిక భారము తెలంగాణ రాష్ట్రం మీద పడ్డది ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అని చెప్పనేసి కాగు స్పష్టంగా నివేదిక అందించడం జరిగింది. లేదు అని మీరు సవాల్ కాస్తారా? శాస్త్రీయ పరమైనటువంటి చర్చకు మీరు సిద్ధమైతే 100% మా నాయకులందరి సపోర్ట్ తోటి కంపల్సరీ మేము చర్చకు సిద్ధం. మళ్ళొక లాస్ట్ ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మార్చి 17వ తారీఖు రోజు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ని పట్టుకొని అంటే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటే ఉంగింది కదా, మరి సుందిల్లను అన్నారం సంగతి ఏంది, దాంతో రివర్స్ పంపింగ్ చేయొచ్చు కదా, దాంతో మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టు పంపించచ్చు కదా అని వాళ్ళు చేసే ఒక ప్రధాన ఆరోపణ. నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే స్పష్టంగా ప్రతి ఒక్క సామాన్యునికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్కి మేడిగడ్డ బ్యారేజ్ అనేది అంతే ముఖ్యం. ఇప్పుడు మనిషికి స్ట్రోక్ వచ్చి హార్ట్ డిసీజ్ వచ్చినాక నా కాలు మంచిగా పనిచేస్తాయి, నా చేతులు మంచిగా పనిచేస్తాయి అంటే ఏమి లాభం? సేమ్ అదే విధంగా మేడిగడ్డ అనేది అసలు ఈ మొత్తం ప్రాజెక్ట్కి
మేడిగడ్డ బ్యారేజే ఈ మొత్తం ప్రాజెక్టుకి పునాది లాంటిది. అక్కడనే ఫస్ట్ వాటర్ స్టోరేజ్ కానీ వాటర్ రివర్స్ పంపింగ్ జరగంది. ఇటు అన్నారంకి ఎట్లా వస్తుంది, సుందీలకు ఎట్లా వస్తుంది, శ్రీపాదకి ఎట్లా వస్తుంది, అట్లనే దాని నుంచి మళ్ళీ మిడ్ మానేర్కి, దాని తర్వాత తదుపరి ఆ యొక్క చెరువులకి కానీ ఆ యొక్క వాగులకు కానీ ఆ యొక్క రిజర్వాయర్లకి నీళ్ళు ఎట్లా పోతాయి అనేసి చెప్పని నేను అడుగుతున్నాను. సరే, మీరు అన్నట్టే కేవలం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఆధారపడిందని మీరు ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తారు కదా. 2024 నుండి 2025 వరకు కాళేశ్వరం నీళ్లు నిలవలేదు. అది అప్పటి నుంచి మనం చెప్పుకున్న సబ్జెక్టే. అయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ మొత్తం భారతదేశం చరిత్రలో కానీ ఎప్పుడు లేని విధంగా 1,53,000 మెట్రిక్ టన్నులు చేయడం జరిగింది. ఏంది మా మార్చి 17 రోజు మా నాయకులు చెప్పినట్టు 2024-25 ఖరీఫ్ సీజన్లో 17 రోజు మా నాయకులు చెప్పినట్టు 2024-25 ఖరీఫ్ సీజన్లో 156.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అందించామని అధికారికంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని గురించి స్పష్టంగా చెప్పారు. అంటే మీరు చేసినటువంటి చివరిగా మేము చెప్పాల్సుకున్నది ఏంటంటే, మీరు చేసినటువంటి తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఎన్ని కోసల యాత్రలు చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే వాస్తవానికి లేరు. మీరు ఈ ప్రజా సమస్యల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు మీరు చేస్తే, మరోవైపు మా నాయకుడు, మన స్థానిక శాసనసభ్యులు, ప్రజల నాయకుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ మొత్తం స్టోరీని గమనించి ఈ యొక్క నీటి కొరత వల్ల రానున్నటువంటి వేసవి కాలంలో ప్రాముఖ్యంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మున్సిపల్ ఏరియా, సింగరేణి ఏరియా 2 విషయాలు ఉంటాయి. అది మీ అందరికి తెలిసిందే. అందులో మున్సిపాలిటీకి సంబంధించిన నీళ్ళన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వస్తాయి కాబట్టి దానికి సమస్య ఉండదు. కానీ సింగరేణి కార్మికులకి వచ్చే నీరు మొత్తం కూడా గోదావరి నదిలో ఉన్నటువంటి సింగరేణి ఆ యొక్క ఇన్లెట్ బోర్స్ ఏవైతున్నాయో వాటి ద్వారానే కార్మిక కుటుంబాలకి నీళ్లు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆ గోదావరి అంతా కూడా ఎడారిలా మారింది. కాబట్టి దీనికి సంబంధించి రానున్నటువంటి రోజులలో కార్మిక కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పని దీని మీద రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితోటి అటు ఈ యొక్క సింగరేణి యంత్రాంగం సపోర్ట్ తీసుకొని, మరి ముఖ్యంగా మా అందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి సహకారంతో, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఎగువ ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొంత మేరకు సింగరేణి కార్మిక క్షేత్రానికి సరిపడేటువంటి నీళ్లని దిగువ చేసుకొని ఆ యొక్క సింగరేణి ఇంటేక్ బోర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతం అంతట్లో కూడా ఈ యొక్క వాటర్ స్టోరింగ్ ని చేసి వాటికి ట్రక్సులు నేరుగా మన శాసనసభ్యులు గారే పొక్లైన్ తోటి వాటికి నీళ్లు ఫ్లో కాకుండా నీళ్లు నిల్వ ఉండే విధంగా చేసి కార్మికుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని తను నిరూపించుకున్నారు. మేము చివరిగా వ్యక్తిగత విమర్శలకు పోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, లేదంటే అందులో ఉన్నటువంటి యువజన విభాగానికి కానీ, లేదంటే సోషల్ మీడియాకి కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏమైనా చేసుకోండి. ఇంతటి అధికారికమైనటువంటి నివేదికలు అంటే అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కానీ, లేదు అని అంటే కాగిచ్చినటువంటి నివేదిక కాదు అని చెప్పి మీరు మీ సొంత వ్యాఖ్యలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతానికి మళ్ళీ ఆ యొక్క ప్రాణహిత నది ద్వారా వచ్చేటువంటి నీళ్లను ఏ విధంగా తేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధి మీకు ఉంటే మాతోని మీరు ఒక అర్థవంతమైనటువంటి చర్చ, ఒక మంచి సంభాషణతోటి, మంచి పదజాలతోటి, మంచి శాస్త్రీయటువంటి రుజువులతోటి వస్తే మేము చర్చకు సిద్ధమని సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా వాళ్ళు యాత్ర ఎందుకు చేస్తున్నారని అంటే ఈ ప్రాంతంలో కొత్తగా 3 నాయకులు తెర మీదకి వస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు. అంటే వాళ్ళు చెప్పుకునేది వాళ్ళలో వాళ్ళకి ఉనికి కాపడం కోసం ఒకరేమో అమెరికాలో నుండి మాట్లాడతారు. అంటే ఇక్కడ అసలు వాస్తవ సంఘటనలు ఏం జరుగుతాయి అనే విషయాన్ని యూట్యూబ్ ద్వారానో లేదంటే ఎవరో చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా మా నాయకుడు అట్లా, మా నాయకుడు ఇట్లా, కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ ఇట్లా అని విమర్శించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు గుళ్ళు గోపురాలని చెప్పనేసి వాళ్ళు అంటారు, ఇంకొకరేమో పాదయాత్ర అని అంటారు. మీలో మీకు ఉనికి చాటింపు కోసం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పాదయాత్ర ప్రజల శ్రేయస్సు కోసం కాదు అని సందర్భంగా తెలియజేస్తూ, మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరికని ఇవ్వాన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ, బాధితుల పక్షాన సమస్య ఉందని సీఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ, నువ్వెవరో, నువ్వు ఎందుకు వచ్చావు, నీ సమస్యేనా, నీకు ఏం అవసరం, సమస్యను
ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ అతని గెంటేయండి అంటూ తన అసలైన రూపం నీకు తెలియదంటూ హెచ్చరిస్తూ బాధితుల సమస్యలను పరిష్కరించని ఇష్టారాజ్యంగా ప్రవర్తించే సీఐని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్స్ నాయకులపై యువ న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన మరొక ముందే మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తున్నారని, బాధితుల సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులే తన లక్ష్యంగా పెట్టుకుని బాధితుల పక్షాన వెళ్లిన ప్రతి ఒక్కరితో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆయన వాపోయారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీఏసీ నగర కార్యదర్శి శనిగారపు చంద్రశేఖర్, ఏఎస్ఎఫ్ రామగుణ కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్, ధనాల ఉదయ్, సాంగే రాహుల్ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని గోవర్కన్ 1 టౌన్ సిఐఏ బాధితుల పక్షాన పోయి రిప్రజెంటేషన్ చేస్తే దురుసుగా ప్రవర్తించడం, అసభ్యకరమైన పదజాలంతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఒక ఎర్ర జెండాగా బాధితుల పక్షాన ఒక రిప్రజెంట్ చేయడానికి పోతే నువ్వు దురుసుగా ప్రవర్తిస్తే ఒక సాధారణ వ్యక్తులు పోతే వారికి ఏం న్యాయం చేస్తావు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. గోవర్కన్ 1 టౌన్ సిఐ గారు ఎవరు పోయినా కూడా ఇదే విధంగా దురుసు ప్రవర్తనతో ఇక్కడ నేనే ఒక రౌడీలకు వారసునిగా ఈయన వ్యవహరించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయినా కూడా వారిపై ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం, మొన్నటికి మొన్న యువ న్యాయవాది పైన కూడా ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానివ్వండి, రామగుండం సిపి, ఏసీపీ గారు వీరిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. మనము ఒక బాధితుల తరపున సమస్యను పరిష్కరించాలని సిఐ దృష్టికి తీసుకెళ్తే అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, అసలు మేము చెయ్యము, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అని చెప్పి ఇలా నిర్లక్ష్యం సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. అసలు మీరు ప్రజలు కట్టే పన్నులతో మీరు ఇలాంటి రోజున జీతాలు తీసుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీరు ప్రజలను ప్రజల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సిఐపై వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మన రామగుండం సిపి, ఏసీపీలు కూడా తక్షణమే ఇతన్ని సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఈ సిఐ గారిని సైకాలజిస్ట్ కు చూపించాలని, ఎవరు వేనా వారిపై వాగడము, అరవడము, వీళ్ళని గెంటేయని అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ సిఐని సైకాలజిస్ట్ కు చూపించాలని, అదే విధంగా ఈ సిఐ పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రామగుండం పారిశ్రామిక ప్రాంత రాజన్నల ప్రీమియం లీగ్ మ్యాచ్లను జనగామ స్టేడియంలో రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు తాజా మాజీ కార్పొరేటర్ బొంతల రాజే ప్రారంభించడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం రాజన్నల కుల సంఘం తరఫున వారి కుల బాంధవులు 7 ఊర్లు కలుపుకుని రాజన్నల ప్రీమియం లీగ్ ఈ మ్యాచ్లు ప్రారంభించడం జరిగింది. ప్రాంత ప్రజలు చదివే ముఖ్యం కాదు, చదువుతో పాటు ఆటల్లో ప్రాధాన్యత ఇవ్వాలని 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విజయలక్ష్మణ్ గౌడ్ మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తాజా మాజీ కార్పొరేటర్ బొంతల రాజేష్, జనగామ తాజా మాజీ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విజయలక్ష్మణ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బొమ్మక రాజేష్, జనగామ శివ మరియు నర్సయ్య, రాజన్నల కుల సంఘం అధ్యక్షుడు గట్టయ్య, ముండేల్ మల్లేష్, సమ్మయ్య, రమణ, మోగిలి, సంపత్, మోహన్, దూకుడు రవి, శ్యామ్, సతీష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఫోటో తీయాలన్నా కొంచెం కొట్టేటట్టు తలిగేటట్టు ఇదిరా చూపిరా అది చూపి ఎక్కడైంది. సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్ ఐఆర్ఎస్ కలిసి ఇల్లందు జీకేఓసీ కొత్తగూడెం
జీకే ఓసీకి సంబంధించిన అనుమతుల ఆలస్యాన్ని వెంటనే పరిష్కరించాలని కోరిన సెక్రటరీ జనరల్ వి జనక్ ప్రసాద్ బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కేజీపీఎస్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత పనులను వేగవంతం చేయాలని కోరారు. అదేవిధంగా జైపూర్లో 800 మెగావాట్ల అదనపు విద్యుత్ ప్లాంట్ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కోల్ సెక్రటరీతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలియజేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన సింగరేణి సీఎండీ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఐఎన్టీఏసీ సింగరేణి జనరల్ సెక్రటరీ శ్రీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. మంతని మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. గత కొన్ని రోజులుగా ప్రజలకు మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు గేట్ వాల్ హోల్లో మట్టితో నింపడంతో ప్రజలకు మంచినీరు అందడం లేదు. ఈ విషయంపై శుక్రవారం అధికారులు గ్రామానికి వెళ్లగా ఒక్కసారిగా గ్రామస్తులంతా కలిసి అధికారులపైకి ఎగబడ్డారు. ఎండాకాలంలో మంచినీరు లేక ఇబ్బంది పడుతూ ఉంటే గేట్ వాళ్లలో మట్టి పోయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజలకు మంచినీరు అందించాల్సిన అధికారులే ఇలా అడ్డదారుల్లో ప్రజలకు నీళ్లు రాకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంతో గత వారం రోజులుగా నీళ్లు లేక సతమతమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు పరిమితికి మించి మంచినీటిని వాడుతున్నారన్నారు. దీనివల్ల దిగువన ఉన్న గ్రామాలకు మంచినీరు సరఫరా కావడం లేదన్నారు. ప్రజలు సైతం మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అధికారులు కుటుంబానికి 4 మాత్రమే ఉన్నారనే లెక్కలు మంచినీరు అందిస్తున్నారని, కానీ ఒక కుటుంబంలో 6 నుంచి 10 మంది దాకా ఉంటారన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని ప్రజలు అన్నారు. కనుపూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. కమానుపూర్, జూలపల్లి, రొంపికుంట, రంగాపూర్ పాఠశాలకు చెందిన మొత్తం 147 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఎంఈఓ విజయభాస్కర్ తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ వాసంతి, ఎస్ఐ కొట్టే ప్రసాద్లు పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలుల బీభత్సం. పంట కళ్ల ముందే ఎండిపోతూ ఉంటాయి. ఆ పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువకుడి బలి. ప్రశాంతంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలో తొలి రోజు 99.87% మంది విద్యార్థులు హాజరు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.